ఓకే. సో ఫస్ట్ మనం రెగ్యులరైజేషన్ అసలు దేనికి వాడుతున్నాం? Weights. అనిత, నిఖిత, త్రివేణి, ఉప్పర్ The అఖిల, weight ని balance మాధవి. చేయడం. వెయిట్స్ ని బ్యాలెన్స్ చేయడం. క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయండి ఇంకా. అసలు మనం లాస్ ఫంక్షన్ తోటి ఏం యూజ్ చేస్తాం, దేనికి యూజ్ చేస్తాం లాస్ ఫంక్షన్ అసలు? గివెన్ డేటాకి మినిమం లాస్ వచ్చేయడం సార్. అంటే ఇప్పుడు మనం మోడల్ పారామీటర్స్ కనుక్కోవాలన్నా చిన్న ఈ మోడల్ పారామీటర్స్ ఓన్లీ లాస్ ఫంక్షన్ అని అంటుంది వితౌట్ రెగ్యులరైజేషన్. ఆ లాస్ ఫంక్షన్ మనం దేనికి యూజ్ చేస్తున్నట్టు? మన దగ్గర డేటా సెట్ ఉంటుందా? సే x1 x2 ఫీచర్స్ విత్ y లేబుల్స్. అసలు మన టార్గెట్ ఏంటిది? ఓవరాల్ టార్గెట్, ఫైనల్ టార్గెట్ Y కి ఈక్వేషన్ కనుక్కోవాలి సార్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x. y కి ఈక్వేషన్ కనుక్కోవడం అంటే ఏంటిది? ఈ వెయిట్స్ కనుక్కోవడమే కదా. Yes sir. W0, W1, W2 ఏంటి అని. ఇప్పుడు మనకు ఒక Parameters. లాజిక్ లేకపోతే ఈ మోడల్ పారామీటర్స్ త్రివేణి కొన్ని వాల్యూస్ చెప్తుంది, నిఖిత కొన్ని వాల్యూస్ చెప్తుంది, అనిత కొన్ని వాల్యూస్ చెప్తుంది, ఉపరకిల. కానీ ఇట్లా ఎవరిది కరెక్ట్? ఎలా తెలుస్తా సార్? కరెక్ట్ పారామీటర్స్ మనం పోవాలంటే ఏంటిది మనకున్న రూట్ వే? Loss కావాలి సార్. లాస్ ఫంక్షన్ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ పారామీటర్స్ రాసుకుంటాం. Yes. y యాక్చువల్ కి y ప్రిడిక్షన్ కి డిఫరెన్సెస్ వచ్చేలా ఆ లాస్ ఫంక్షన్ ని మనం మినిమైజ్ చేయాలి అని చూస్తాం. ఆ మినిమైజ్ చేసే ప్రాసెస్ లో మనకు వచ్చే వెయిట్స్ ఉంటాయి కదా, ఆ వెయిట్స్ ని మనం మన మోడల్ పారామీటర్స్ అని అనుకుంటాం. సో లాస్ ఫంక్షన్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటిది? మనం వచ్చే పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో మోడల్ పారామీటర్స్ దానితోటి అతి తక్కువ లాస్ అవ్వాలి అని, విత్ రెస్పెక్ట్ టు మనకి ఇచ్చిన గివెన్ డేటా సెట్. అంతేనా? Yes sir. సో ఈ లాస్ ఫంక్షన్ ఏం ట్రై చేస్తూ ఉంటది? ఈ వెయిట్స్ కనుక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటది, సో దట్ గివెన్ పాయింట్స్ కి కర్వ్ బాగా ఫిట్ అవ్వడానికి. Yes. ఇలా చేయడం తోటి మనకు వచ్చే నష్టం ఏముంటది? ఫస్ట్ గివెన్ డేటా సెట్ గురించి ఆలోచిస్తుంది కానీ ఫ్యూచర్ డేటా సెట్ గురించి ఆలోచించేది లాస్ ఫంక్షన్. అవును. Yes sir. ఎందుకు? ఇక్కడ సిగ్మా ఈక్వల్స్ టు 1 to m అని చెప్పేసి ఓన్లీ ట్రైనింగ్ శాంపిల్స్ మాత్రమే తీసుకుంటున్నాను కాబట్టి. హలో, లాస్ ఫంక్షన్ ఫార్ములా రాసేటప్పుడు ఎట్లా రాస్తాం? 1 equals to 1/2m M సిగ్మా summation ఈక్వల్స్ టు of- 1 to m. అవునా? Yes ఇక్కడ sir. m శాంపిల్స్ ఏంటి? ట్రైనింగ్ శాంపిల్స్ మాత్రమే. Yes sir. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 10,000 ట్రైనింగ్ శాంపిల్స్ ఇచ్చాడు, దీంట్లో మనం 2,000 వాలిడేషన్ అనుకుంటున్నాం, 8,000 ట్రైనింగ్ అనుకుంటే ఇక్కడ m వచ్చేసి 8,000. 10,000 8,000 8,000. 8,000. అంటే మనం వాలిడేషన్ కానీ టెస్టింగ్ కానీ పట్టించుకుంటలేము ఇక్కడ, Yes. ఓన్లీ ట్రైనింగ్ శాంపిల్స్ ని మాత్రమే పట్టించుకుంటున్నాం. సో కర్వ్ ఫిట్ అవ్వడం ఎలా ఫిట్ అవుతుంటది అంటే లాస్ ఫంక్షన్ చేయబట్టి W0, W1, W2 హయ్యర్ వెయిట్స్ వచ్చినా పర్లేదు, లోవర్ వెయిట్స్ వచ్చినా పర్లేదు. అంటే W0 వచ్చేసి ఒక 1 lakh అనే నంబర్ ఉన్నా పర్లేదు, -1 lakh అనే నంబర్ ఉన్నా పర్లేదు. దాని పర్పస్ ఏమనుకుంటుంది? అతి తక్కువ లాస్ జరగాలి అని అనుకుంటుంది ఈ లాస్ ఫంక్షన్. అంటే ఈ వెయిట్స్ అనేటి హయ్యర్ మ్యాగ్నిట్యూడ్స్ అటెండ్ అవుతాయి. ఇప్పుడు హయ్యర్ మ్యాగ్నిట్యూడ్స్ అటెండ్ అవ్వడం వల్ల మనకు వచ్చే నష్టం ఏంటిది? స్మాల్ చేంజ్ ఉన్న పెద్ద చేంజ్ కనిపిస్తుంది సార్ పారామీటర్స్.
పారామీటర్స్ కాదు, హయ్యర్ మ్యాగ్నిట్యూడ్ పారామీటర్స్ కనుక మనం మోడల్స్ లో యూజ్ చేస్తే ఓవర్ ఫిట్ అవుతాయి సార్. ఓవర్ ఫిట్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటిదంటే పారామీటర్స్ అనేటి హయ్యర్ నెంబర్స్ అవునా. ఎస్ సార్. ఇప్పుడు ఎక్స్ లో చిన్న చేంజ్ ఉన్నా అంటే ఎక్స్ ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేశారు, ఎక్స్ ఈక్వల్స్ టు 2 సబ్స్టిట్యూట్ చేశారు, y లో కూడా 10 20 అంటే పర్లేదు. అదే y 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 10 వచ్చి 2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 5000 వచ్చింది అంటే దాని అర్థం ఏంటి? చిన్న చేంజ్ ఇన్ ఎక్స్ కి పెద్ద abnormal చేంజ్. change in y, పెద్ద చేంజ్. దీని ఇష్యూ ఏంటిదంటే ఇది ఓవర్ ఫిట్టింగ్ కిందకే కదా వచ్చేది. ఎస్ సార్. ఓవర్ ఫిట్టింగ్ అవ్వద్దు మోడల్ అంటే ఏంటిది? చిన్న చేంజ్ ఇన్ ఫీచర్స్ కూడా y లో చిన్న చేంజే ఉండాలి. ఎస్ దానికి సార్. మనం డాగ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. 2 డాగ్స్, ఒక డాగ్ కి 5 సెంటీమీటర్ టైల్ ఉంది, ఇంకో డాగ్ కి 10 సెంటీమీటర్ టైల్ ఉంది. డాగ్ యొక్క ఫీచర్స్ కదా, దాని టైల్ సైజ్, దాని లెగ్ సైజ్, నెంబర్ ఆఫ్ లెగ్స్, ఇవన్నీ. ఎస్ సార్. టైల్ సైజ్ లో ఒకటి 5 సెంటీమీటర్, ఒక 10 సెంటీమీటర్ అంటే చాలా చిన్న డిఫరెన్స్ కదా అది ఫీచర్స్ లో. ఎస్ సార్. డిఫరెన్స్ ఇన్ ఎక్స్ చాలా చిన్న చేంజ్ కాబట్టి 2 డాగ్స్ మనం చేంజ్ ఏమైనా పెద్దగా ఉందా వైలో? సో నో సార్. ఎక్స్ లో చిన్న చేంజ్ ఉంటే y లో పెద్ద చేంజ్ ఉంటే అది మోడల్ ఓవర్ ఫిట్ అయినట్టు, కరెక్ట్ గా ప్యాటర్న్స్ నేర్చుకోనట్టు. అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? వెయిట్స్ అనేటి హయ్యర్ మ్యాగ్నిట్యూడ్స్ కి అటెండ్ అయితే, అంటే W0 అనేది ఒక 1000, W1 అనేది ఒక 10,000, W2 అనేది ఒక 20,000 లాగా రీచ్ అయితే చిన్న చేంజ్ ఇన్ ఎక్స్ కి ఎక్కువ చేంజ్ ఇన్ y అవుతుంది కదా, కంపేర్డ్ విత్ W0 W1 2 W2 3 ఉన్న వాటితో పోలిస్తే. మరి ఈ లాస్ ఫంక్షన్ మనం యూజ్ చేస్తే W0 W1 W2 హయ్యర్ మ్యాట్రిక్స్ కి వెళ్తాయా వెళ్ళవా అనే ఏదైనా రెగ్యులరైజేషన్ ఉన్నదా ఈ లాస్ ఫంక్షన్ లో? నో సార్. No. ఈ లాస్ ఫంక్షన్ యొక్క ఉద్దేశం ఏంటిది? W0 W1 W2 హయ్యర్ వాల్యూస్ ఉంటే ఉంటాని, లోవర్ వాల్యూస్ ఉంటే ఉంటాని మాకు సంబంధం లేదు. మాకు కావాల్సింది కర్వ్కి అవ్వడం, అంతేనా? ఎస్ కానీ సార్. కర్వ్కి ఫిట్ అవుతుంది, ఎక్స్ మరి ఓవర్ ఫిట్ ఎప్పుడు అవుతుంది? ఇప్పుడు రెగ్యులరైజేషన్ లేకుండా మనం ఇదే లాస్ ఫంక్షన్ యూజ్ చేసి ఎన్నో ఇటరేషన్స్ చేస్తూ ఉంటే ఏదో ఒక టైంలో ఓవర్ ఫిట్టింగ్ వైపు వెళ్తుంది కదా కర్వ్. ఎస్ సార్. బికాస్ మనం ఆపుతలేము W0 W1 W2 అని మీరు ఇక్కడ దాకా ఆగిపోవాలి అని. వాటికి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి మనం ఎప్పటికప్పుడు ఇటరేషన్స్ చేస్తూనే ఉన్నాం. 2000 ఇటరేషన్స్ కో 3000 ఇటరేషన్స్ కో బై డిఫాల్ట్ ఈ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో వెయిట్ పారామీటర్స్ W0 W1 W2 ఇవి హయ్యర్ మ్యాగ్నిట్యూడ్స్ అటెండ్ అవుతాయి. బికాస్ మనం ఎక్కడ వాటిని స్టాప్ చేయట్లేదు. హయ్యర్ మ్యాగ్నిట్యూడ్స్ అటెండ్ అవుతాయి కాబట్టి కర్వ్కి బాగా ఫిట్ అవుతాయి. అట్లానే ఓవర్ ఫిట్ కూడా అవుతాయి. అంటే ఏంటిది? ఈ 2000 శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో మనం యూజ్ చేయని వాటికి కరెక్ట్ గా ఫిట్ అవ్వదు, ఎక్కువ లాస్ వస్తుంది, లేదా చిన్న చేంజ్ ఇన్ ఎక్స్ కి మనకి ఎక్కువ చేంజ్ ఇన్ వై కూడా కనిపిస్తుంది. ఇది క్లియర్ కదా? ఎస్ సార్. సో ఉన్న లాస్ ఫంక్షన్ కి A1 P1 C1 వచ్చేసి 1 2 3 అనుకుందాం. A2 B2 C2 వచ్చేసి 1000 2000 3000 అనుకుందాం. దీనిలో నేను ఏమంటున్నా అంటే ఒక సెట్ ఆఫ్ పారామీటర్స్ 100 ఇటరేషన్స్ దగ్గర వచ్చింది, ఇంకొకటి 1000 ఇటరేషన్స్ దగ్గర వచ్చింది. ఇట్లా ఏది 100 ఏది 1000 అంటారు? 1 to 300 సార్. A1 B1 C1 100 సార్. A2 B2 C2 1000. 1000. ఇది మీకు ఎగ్జాంపుల్ అర్థం కావడానికి కానీ మనకి రివర్స్ కేసెస్ కూడా ఉండొచ్చు. ఎందుకు చెప్పండి? నెగిటివ్ నంబర్స్ వస్తే వచ్చు. పొరపాటున High ఇనిషియలైజ్ వాల్యూస్ ఇంత హై వాల్యూస్ తీసుకున్నాం. ఎస్ సార్. ఈ లాస్ ఫంక్షన్ ఉద్దేశం ఏంటిది? చిన్న వెయిట్స్ పెద్ద వెయిట్స్ కి తీసుకోవడం కాదు, ఒక పక్కకు కర్వ్ని ఫిట్ చేస్తూ హయ్యర్ వెయిట్స్ తీసుకోవడం, ఏది లాస్ మినిమం చేయడం. నేను ఇవి ఇనిషియల్ వాల్యూస్ కింద తీసుకున్నాను అనుకోండి, ఇవి హయ్యర్ వెయిట్స్ కదా అని చెప్పేసి తగ్గకుండా ఉంటాయి ఈ నంబర్స్. నో సార్.
ఎందుకు తగ్గొచ్చు ఆ నంబర్స్? ఎందుకంటే ఈ వాల్యూస్ కంటే మేబీ ఈ సెట్ ఆఫ్ వాల్యూస్ బాగా ఫిట్ అవుతున్నట్టున్నాయేమో కర్వ్కి. ఎస్ సార్. మీకు ఇంటెన్షన్ అర్థమవుతుందా? లాస్ ఫంక్షన్ యొక్క ఇంటెన్షన్. లాస్ ఫంక్షన్ యొక్క ఇంటెన్షన్ చిన్న చిన్న వెయిట్స్ ఉన్న వాటిని పెద్ద పెద్ద వెయిట్స్ కిందకే తీసుకెళ్లడం కాదు. ఫస్ట్ ఏ వెయిట్స్ అయితే ప్రాపర్ గా ఫిట్ అవుతున్నాయో అక్కడికి రీచ్ అయ్యి అక్కడ నుంచి మ్యాగ్నిట్యూడ్స్ ఇంకా పెంచుకుంటూ పోతుంది. అది ఓవర్ ఫిట్ అవుద్ది. అంతేగాని మీరు ఇనిషియల్ వాల్యూస్ ఒకవేళ బిగ్ నెంబర్స్ లాంటివి తీసుకుంటే 100, 200, 300 కంపల్సరీ మళ్ళీ ఇంక్రీజ్ అయితే ఏం చెప్పలేము మనం. ఎస్ సార్. ఈ మ్యాగ్నిట్యూడ్స్ అసలు మొత్తం ఓవర్ ఫిట్ అవ్వకపోవచ్చు. ఫస్ట్ అది మళ్ళీ 1, 2, 3 నుంచి స్టార్ట్ చేయొచ్చు నెక్స్ట్ ఇటరేషన్ నుంచి. ఇప్పుడు వాల్యూస్ ఇవి చిన్నవి కదా, మెల్లగా పోతూ ఉంటే ఇది బాగా ఫిట్ అయింది కదా అని ఇప్పుడు మళ్ళీ ఇంక్రీజ్ అవ్వచ్చు. అప్పుడు ఇక్కడ 300, ఇక్కడ 200, ఇక్కడ 100కి. ఇక్కడ పాయింట్ అర్థమైందా? ఈ లాస్ ఫంక్షన్ ఏదైతే ఉందో ఇది కంపల్సరీ వెయిట్స్ ని ఇంక్రీజ్ చేస్తుందని ఉండదు. ఫస్ట్ ప్రాపర్ గా కర్వ్ ఫిట్ అయ్యే పారామీటర్స్ కి రీచ్ అవుతుంది. అక్కడికి రీచ్ అయ్యాక అక్కడ నుంచి వెయిట్స్ ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తుంది ఇంకా ఓవర్ ఫిట్ అవ్వడానికి. ఓకేనా? ఇప్పుడు ఎందుకు మనం ఇలా చెప్పొద్దు అనేది క్లారిటీ వచ్చిందా? 100 ఇటరేషన్ లో ఇది, 1000 ఇటరేషన్ లో ఇది అని చెప్పి. ఎస్ సార్. అర్థం కాలేదంటే చెప్పండి, ఒక్క పాయింట్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అనిత అర్థమైందా? సార్ కొంచెం క్లారిటీ లేదు సార్. ఓకే, ఎక్కడ నుంచి చెప్పు. ఇక్కడ నుంచే సార్, అది 100,000 లో అది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది మ్యాగ్నిట్యూడ్. ఓకే చెప్తాను. అక్కడి నుంచి సో ఇందాక నేను ఏం చెప్పాను మీకు, ఏం చెప్పాను, ఓవర్ ఫిట్టింగ్ అంటే ఎప్పుడు అవుతాయి? మనకి వెయిట్స్ అనేటి ఎక్కువ మ్యాగ్నిట్యూడ్ ఉన్నప్పుడు. ఎస్ సార్. క్లియరా? అయితే కొంచెం రెస్పాన్సివ్గా ఉండే డౌట్ కి, బికాస్ ఇది కాబట్టి. మ్యాగ్నిట్యూడ్స్ హయ్యర్ ఉన్నప్పుడు ఓవర్ ఫిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. చిన్న ఎగ్జాంపుల్ ఏంటిది? ఇప్పుడు y = x అని ఒక ఫంక్షన్, y = 1000x అని ఒక ఫంక్షన్. దీంట్లో చిన్న చేంజ్ ఇన్ x కి ఎక్కువ చేంజ్ ఇన్ y దీంట్లో పాసిబుల్ ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2. చిన్న చేంజ్ ఇన్ x కి ఎక్కువ చేంజ్ ఇన్ y. చిన్న చేంజ్ ఇన్ x కి y లో చిన్న చేంజ్ ఈక్వేషన్ 1 అంటున్నాం. పెద్ద చేంజ్ ఈక్వేషన్ 1 లో చిన్న చేంజ్ సార్, ఈక్వేషన్ 2 పెద్ద చేంజ్. అంటే ఈక్వేషన్ పెద్ద 1 కి change. ఈక్వేషన్ 2 పెద్ద చేంజ్. అంతే, ఇది చిన్న చేంజ్ ఇన్ x కి కూడా. అంటే ఇక్కడ ఓవర్ ఫిట్ అయ్యేది ఏంటిది? కర్వ్ ఈక్వేషన్ 2. ఒక కర్వ్ని ఓవర్ ఫిట్టింగ్ అని ఎప్పుడు అంటాం? గివెన్ డేటాకి బాగా ఫిట్ అయ్యి ఫ్యూచర్ డేటాకి ఎక్కువ లాస్ ఇవ్వడం. అది ఎలాంటి కేసెస్ లో పాసిబుల్ అయితే అంటే పక్కకున్న ఫీచర్స్ కి కూడా ఎక్కువ డిఫరెన్స్ వైలో ఉంటాయి. సో మన పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో, మనం కనుక్కుంటున్న పారామీటర్స్, మన టార్గెట్ ఏంటంటే హయ్యర్ నెంబర్స్ ని అచీవ్ చేయొద్దు అని. అంటే 1000, 10,000 లాంటి నెంబర్స్ ని అచీవ్ చేయొద్దు. ఇది మన టార్గెట్. కానీ మనం ఒరిజినల్ లాస్ ఫంక్షన్ ఏదైతే వాడుతున్నామో అది ఏం ప్రయత్నిస్తుంటది అంటే వెయిట్స్ అనేది చిన్న వెయిట్సా పెద్ద వెయిట్సా అని పట్టించుకోదు. ఆ వెయిట్స్ హయ్యర్ మ్యాగ్నిట్యూడ్స్ అయినా పర్లేదు, లోవర్ మ్యాగ్నిట్యూడ్స్ అయినా పర్లేదు, కానీ ఉన్న కర్వ్ని మాత్రం ఫిట్ అవ్వాలి అని చెప్పేసి ప్రయత్నిస్తుంది. సపోజ్ అది 100 ఇటరేషన్స్ దగ్గర ప్రాపర్ గా ఫిట్ అవుతుంది అంటే ఇంకా ఇటరేషన్స్ మనం చేసుకుంటా పోతే 100 నుంచి 200 వరకు ఓవర్ ఫిట్ అయ్యేలాగా ఉన్న పారామీటర్స్ యొక్క వాల్యూస్ ని ఇంకా పెంచుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 100 దగ్గర మనకి 1, 2, 3 అని వచ్చాయి, W0, W1, W2. అవి ప్రాపర్ గుడ్ ఫిట్ పారామీటర్స్ యాక్చువల్లీ. కానీ మనకు తెలియదు కదా అక్కడ ఆపాలి అని. ఇప్పుడు దీంతో మనం ఏం చేస్తాం? ఇంకా ఇటరేషన్స్ చేసుకుంటూ వెళ్తాం 100 నుంచి 200 వరకు. అప్పుడు ఏం చేస్తుంది? ఆ 1, 2, 3ని కాస్త 100, 200, 300, 1000, 2000, 3000 అని చెప్పేసి ఇంకెంత వాటి యొక్క వెయిట్స్ పెంచుతూ ఇంకెంత ఓవర్ ఫిట్ అవుతూ ఉంటుంది కర్వ్. సో ఇచ్చిన పాయింట్స్ కి ఓవర్ ఫిట్ అవుతుంది, ఫ్యూచర్ పాయింట్స్ కి కాదు. ఉన్న వెయిట్స్ ఏమవుతున్నాయి? హయ్యర్ మ్యాగ్నిట్యూడ్స్ అటెండ్ అవుతున్నాయి. ఇక్కడ దాకా క్లియర్ కదా? ఎస్ సార్. ఓకే, అలా అని చెప్పేసి ప్రతిసారి వెయిట్స్ ని ఇంక్రీజ్ చేసుకుంటా పోతుందా లాస్ ఫంక్షన్? నో సార్, తగ్గొచ్చు పెరగొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. ఎందుకు? అక్కడ
అక్కడ నెగిటివ్ ఉండొచ్చు, అక్కడ మనం లేకుంటే వాల్యూస్ చిన్నవి తీసుకున్నామంటే అక్కడ తగ్గొచ్చు సార్. అంటే ఫస్ట్ మనం ఇనిషియలైజేషన్ తీసుకునేటప్పుడు W0, W1, W2 సపోజ్ మరి 1000, 2000, 3000 తీసుకున్నారంటే నెక్స్ట్ ఇటరేషన్స్ లో పక్కా ఇంక్రీజ్ అవుతుంది. ఎస్ సార్, ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఏంటిది పక్కా ఇవి మళ్ళీ 4000, 5000కే రీచ్ అవుతుంది అంటున్నారు. ఎస్ సార్. అదే ఉండదు అనేది చెప్తున్నాను నేను. లాస్ ఫంక్షన్ యొక్క ఉద్దేశం ఈ వెయిట్స్ ని ఇంక్రీజ్ చేయడం కాదు. లాస్ ఫంక్షన్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ వెయిట్స్ ని ఫస్ట్ ఒక నెంబర్స్ కి రీచ్ చేయడం, లేదా నెంబర్స్ కి ప్రాపర్ గా ఫిట్ అయ్యేటట్టు. సపోజ్ ఇది ఇప్పుడు ఫిట్ అయిన తర్వాత మీరు ఇంకింత ఇటరేషన్స్ చేసుకుంటా పోతే అప్పుడు పెరుగుతూ ఉంటాయి నంబర్స్. మీకు అర్థమైంది అంటున్నా? ఎస్ సార్, అర్థమైంది. ఇంక్రీజ్ చేస్తుంది వెయిట్స్ ని హయ్యర్ మ్యాగ్నిట్యూడ్స్ కి. ఎప్పుడు ఫస్ట్ గుడ్ ఫిట్ కి రీచ్ అయినాక లాస్ ఫంక్షన్ తోటి మనం ఎస్ సార్. గుడ్ ఫిట్ కి రీచ్ కాకముందు ఉన్న వెయిట్స్ ని అది ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. గుడ్ ఫిట్ కి కొన్ని వెయిట్స్ రీచ్ అయ్యాక అక్కడ నుంచి ఓవర్ ఫిట్ అవుతూ ఉంటది. గుడ్ ఫిట్ కి రీచ్ అయ్యాక ఆ ఓవర్ ఫిట్ అయ్యే ప్రాసెస్ ఏంటంటే ఉన్న వెయిట్స్ ని మ్యాగ్నిట్యూడ్స్ పెంచుకుంటూ పోవడం. అర్థమైతే పాయింట్ నిఖిత, త్రివేణి, అఖిల? Yes, sir. సో లాస్ ఫంక్షన్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటిది? కర్వ్ని ఫిట్ చేయడం. మనం ఇంకెంత ఇటరేషన్స్ చేసుకుంటా పోతే ఏమవుతుంది? ఓవర్ ఫిట్ అవుతుంది. అంటే నథింగ్ బట్ ఉన్న పారామీటర్స్ ఇంక్రీజ్ అవుతూ పోతాయి. Yes, sir. ఇప్పుడు పెరగకుండా మనం రెగ్యులరైజేషన్ చేయాలి. A1, B1, C1, 1, 2, 3 దగ్గర గుడ్ ఫిట్ అవుతుంది. Yes, sir. A2, B2, C2 100, 200, 300 దగ్గర ఓవర్ ఫిట్ అవుతుంది. Yes, sir. లాస్ ఫంక్షన్ ఇన్ గీసా దీంట్లో ఏ పాయింట్ వచ్చేసి లోకల్ మినిమం? పాయింట్ నెంబర్ 1, పాయింట్ నెంబర్ 2 దగ్గర. A2, B2, C2, sir. ఎందుకు ఇక్కడ ఓవర్ ఫిట్ అవుతుంది అంటే ఇక్కడ తక్కువ లాస్ ఉంటుంది అన్నట్టే కదా. Yes, sir. ఈ పాయింట్ దగ్గర A1, B1, C1 ఉంది. ఇది మనకి ఒరిజినల్ లాస్ ఫంక్షన్. ఇప్పుడు ఈ లాస్ ఫంక్షన్ మనం మోడిఫై చేయాలి. లాస్ ఫంక్షన్ మోడిఫికేషన్ టు సో దట్ ఇక్కడ కూడా కర్వ్ ఫిట్ అవ్వాలి. కానీ ఓవర్ ఫిట్టింగ్ కి ఎక్కువ లాస్ ఉండాలి, గుడ్ ఫిట్ కి తక్కువ లాస్ ఉండాలి. అంటే ఇక్కడ లోకల్ మినిమం ఏ పాయింట్ దగ్గర అచీవ్ కావాలి? A1, B1, C1. A1, B1, C1. A1, B1, C1 దగ్గర తక్కువ లాస్, A2, B2, C2 దగ్గర ఎక్కువ లాస్ అంటే మనం ఏం చేస్తాం? దానికి ప్లస్ లాస్ ఫంక్షన్ కి A² B² C² చేస్తాం. Yes, sir. ఇప్పుడు ఇది మళ్ళీ గుర్తుకొచ్చిందా మీకు? మనం ఏం చేస్తాము రెగ్యులరైజేషన్ దగ్గర? ఇప్పుడు చిన్న వాల్యూస్ కి చిన్న లాస్, పెద్ద వాల్యూస్ కి పెద్ద లాస్. సో ఇప్పుడు మనం మోడిఫైడ్ ఫంక్షన్ ఏదైతే ఉందో దాని అర్థం ఏంటిది? ఒరిజినల్ లాస్ ఫంక్షన్. లాస్ ఫంక్షన్ ఒరిజినల్ ప్లస్ లాంబ్డా ఇంటూ సిగ్మా I ఈక్వల్స్ టు 1 to P minus 1 వెయిట్ I స్క్వేర్. ఇది క్లియరా? ఈ టర్మ్ Yes, sir. ఎస్ సార్. ఈ టర్మ్ ఒకటేనా త్రివేణి? Yes, sir. ఓకే. ఇప్పుడు ఫస్ట్ టర్మ్ యొక్క ఉద్దేశం ఏంటిది? కర్వ్ ఫిట్ చేయడమేనా? Yes, sir. మనం మొత్తం ఈ ఫంక్షన్ వాడితే కర్వ్ ఫిట్ చేయడం అనేది మన ఫస్ట్ ఇంటెన్షన్ కాబట్టి కర్వ్ ఫిట్ అయ్యేలాగా పారామీటర్స్ మూవ్ అవుతాయి. అది ఎట్లాగో ఉంది. కానీ సెకండ్ ఫంక్షన్ వల్ల అయ్యేది ఏంటిది చెప్పండి? పారామీటర్స్ ఎటు మూవ్ అయితే గుడ్ ఫిట్ అవ్వడానికి. కానీ వెయిట్స్ అనేటి ఎప్పటికీ 0 దిక్కు పోవడానికే యూజ్ అవుతూ ఉంటది కదా ఈ టర్మ్. Yes, yes, sir. ఎందుకు? వెయిట్స్ అన్ని 0కి పోతేనే కదా ఈ టర్మ్ అంతా 0 అయ్యేది. Yes, sir. వెయిట్స్ అన్ని 0కి పోతే ఫస్ట్ టర్మ్ లాస్ కూడా 0 అవుతుందా? Yes, sir. అంటే అప్పుడు వెయిట్స్ అన్ని 0 పెడితే రెండు టర్మ్లు లాస్ 0 అన్నప్పుడు ప్రతిసారి వెయిట్స్ 0 పెట్టచ్చు కదా మరి మనం. Yes, sir. క్వశ్చన్స్ అర్థం చేసుకొని నేను అంటుంది. ఇక్కడ 2 టర్మ్స్ రాశాను. ఫస్ట్ టర్మ్ వచ్చేసి ఒరిజినల్ లాస్ ఫంక్షన్, Yes. సెకండ్ టర్మ్ వచ్చేసి సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ వెయిట్స్.
వెయిట్స్ ఏ వాల్యూస్ ఉంటే ఈ లాస్ తక్కువ ఉంటది? సెకండ్ టర్మ్. జీరో సెకండ్ టర్మ్ తక్కువ లాస్ ఉండాలి అంటే వెయిట్స్ ఏమై ఉండాలి? తక్కువ ఉండాలి సార్. ప్రతి వెయిట్ 0 ఉంటే 0 లాస్ కదా సెకండ్ టర్మ్. ఎస్ సార్. 0 కంటే తక్కువ లాస్ ఉంటుందా ఇంకా? నో సార్. సో సెకండ్ టర్మ్ నేను 0 లాస్ కిందకి చేయాలి అంటే ప్రతి వెయిట్ 0 ఇనిషియలైజ్ అంటే 0 పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ టర్మ్ ఉంది కదా, ఎస్ సార్. ఫస్ట్ టర్మ్ లో కూడా వెయిట్స్ 0 పెడితే అతి తక్కువ లాస్ ఉంటుందా? నో సార్. త్రివేణి నో సార్ ఉండదు. ఉండదు. ఒకవేళ ఉంటే ప్రతి ఎంఎల్ మోడల్లో వెయిట్స్ 0 పెడితే అయిపోదా? అప్పుడు ప్రతి మోడల్ ఏమవుతుంది? y = 0 లైన్ అవుతుంది. ఎస్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ y = mx+c అనుకుందాం ఎంఎల్ మోడల్. అక్కడ వెయిట్స్ ఏంటి? వెయిట్ 0 c, వెయిట్ 1 m. అవునా? ఎస్ సార్. ప్రతి వెయిట్ 0 అంటే లైన్ ఈక్వేషన్ ఏమవుతుంది? y = 0 అవుతుంది. ఎస్ సార్. మీరు ఎలాంటి పాయింట్స్ ప్లాట్ చేసినా y = 0 అని ఎంఎల్ మోడల్ అంటే లాస్ ఇస్తుందా ఇయ్యదా? ఎక్కువ నో. చాలా లాస్ వస్తుంది అంటే కదా. ఇప్పుడు పాయింట్స్ ఇట్లా ఉన్నాయి ప్లాట్ అయ్యి y = 0 నా లైన్ ఈక్వేషన్ అంట నేను. మీరు ఎట్లా ప్లాట్ చేసినా కూడా నా లైన్ ఈక్వేషన్ ఇదే అంటే లాస్ వస్తున్నట్టే కదా ప్రతి పాయింట్ తోటి. ఎస్ సార్ వస్తుంది సార్. త్రివేణి క్లారిటీ ఉందని చెప్తుంది. మనకి ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి అవునా సెకండ్ లాస్ ఫంక్షన్ కి? ఎస్ సార్. ఓకే. ఎస్ సార్. ఈ సెకండ్ లాస్ ఫంక్షన్ ఒక్క సెకండ్. ఇప్పుడు మనకి ఇక్కడ 2 లాస్ ఫంక్షన్స్ ఉన్నాయి అవునా? ఎస్ సార్. మోడిఫైడ్ లాస్ ఫంక్షన్ లో ఫస్ట్ టర్మ్ అనేది నథింగ్ బట్ ఇప్పుడు దాకా మనం యూజ్ చేస్తున్న ఒరిజినల్ లాస్ ఫంక్షన్. ఎస్ సార్. సెకండ్ టర్మ్ వచ్చేసి సమ్ ఆఫ్ వెయిట్స్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ వెయిట్స్. ఓకే. ఇప్పుడు గ్రేడియంట్ డీసెంట్ నేను వాడితే ఈ రెండు వెళ్తాయి కదా ఓవరాల్ లాస్ ఫంక్షన్ లోకి. వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ W1 = W0 - ఆల్ఫా ఇంటూ అని చెప్పేసి లాస్ ఫంక్షన్ డెరివేటివ్ చేస్తా. లాస్ ఫంక్షన్ లో 2 టర్మ్స్ వస్తాయి అవునా? ఎస్ సార్. ఇప్పుడు ఒక్కొక్క టర్మ్ కి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది. ఫస్ట్ టర్మ్ ఏదైతే ఉందో ఇక్కడ నేను రాసింది ఈ టర్మ్ యొక్క పర్పస్ ఏంటి? కర్వ్ని గుడ్ ఫిట్ చేయడం సార్. అంటే మీరు కొన్ని వెయిట్స్ ని కనుక్కోండి సో దట్ ఒక కర్వ్ కి గుడ్ ఫిట్ రావాలి. బట్ ఎస్ ఇంకా ఇటరేషన్స్ చేసుకుంటా పోతే అది ఓవర్ ఫిట్ వచ్చేస్తారు. ఫస్ట్ టర్మ్ ఒక్కటే వాడుతుంది. ఎందుకు? ఫస్ట్ టర్మ్ యొక్క ఉద్దేశం లోకల్ మినిమం అటెండ్ అవ్వడం. ఆ వెయిట్స్ ఎక్కువ మ్యాగ్నిట్యూడ్ ఉన్నాయా తక్కువ మ్యాగ్నిట్యూడ్ ఉన్నాయా దానికి సంబంధం లేదు కదా ఫంక్షన్ లో. అలాంటప్పుడు వెయిట్స్ అన్ని 0 చేస్తే లాస్ తక్కువ ఉంటుంది ఎప్పటికీ. లాస్ ఫంక్షన్ ఒరిజినల్ నో సార్. No. నో సార్. ఎందుకు అంటే లాస్ ఫంక్షన్ వచ్చేసి దాని ఫార్ములా ఏంటిది? 1/2m సిగ్మా i = 1 to m yi minus y ప్రెడిక్షన్ కదా. y ప్రెడిక్షన్ అంటే mxi + c² అని తీసుకుంటున్నాం. ఎస్ ఇక్కడ వెయిట్స్ 0 అంటే ఏంటిది? m0 c0 అవడమేనా? ఎస్ సార్. ప్రతిసారి m0 c0 అయితే దీని లాస్ ఎంత ఉంటుంది? జీరో అయిపోతుంది. అప్పుడు y Zero అవ్వదు. y వస్తుంది. m0 c0 అయితే లాస్ 0 అయితే లాస్ 0 కంటే తక్కువ లాస్ ఏముంటది? ఇంకా ప్రతిసారి వెయిట్స్ 0 అని పెడతా. m0 c0 అయితే అప్పుడు ఏమైతుంది తెలుసా? లాస్ ప్రతిసారి y యాక్చువల్ వాల్యూ వస్తుంది సార్. yi² వస్తుంది. ఎస్ సార్. అంటే లాస్ వస్తూనే ఉంటది అది ఎప్పటికీ. ఎస్ సార్. కాబట్టి లాస్ ఫంక్షన్ వాడితే వెయిట్స్ 0 దిక్కు పోవడానికి ట్రై చేస్తుందా ఈ లాస్ ఫంక్షన్? నో సార్ చేయండి. ఎందుకు? 0కి పోతానికి వచ్చే లాభం ఏంటి? ఎక్కువ ఒక వాల్యూస్ దగ్గరికి పోవడానికి ట్రై చేస్తారు సో దట్ తక్కువ లాస్ రావడానికి.
సో ఫస్ట్ టర్మ్ యొక్క ఉద్దేశం ఏంటిది? వెయిట్స్ ని తక్కువ చేయడం, ఎక్కువ చేయడం కాదు. వెయిట్స్ ని జీరో దగ్గర తీసుకెళ్లడం కాదు. వెయిట్స్ మీరు ఎటన్నా పోండి, సంబంధం లేదు. కానీ నాకు మాత్రం మినిమం లాస్ కావాలి, లోకల్ మినిమం అటెండ్ అవ్వాలి, అంతేనా? Yes. ఎస్ సార్. అఖిల, అనిత క్లియర్ అయిపోయింది. ఎస్ సార్. సో ఈ లాస్ ఫంక్షన్ ఫస్ట్ ఈక్వేషన్ లో ఉద్దేశం ఏంటిదంటే వెయిట్స్ హయ్యర్ అయినా పర్లేదు, లోవర్ అయినా పర్లేదు, జీరో అయినా పర్లేదు, జీరో కాకుండా పర్లేదు, నాకు మాత్రం లాస్ తక్కువ కావాలి, నేను మాత్రం లోకల్ మినిమం అటెండ్ అవ్వాలి. దీని ముఖ్య ఉద్దేశం అది. వెయిట్స్ జీరో అయితే మీరు లాస్ చూసారు, ఇక్కడ లాస్ ఎంత వస్తుంది అనేది చాలా హై. Yes, sir. కానీ సెకండ్ టర్మ్ యొక్క ఉద్దేశం ఏంటిది? కర్వ్ ఫిట్ అవ్వడమా? ఓన్లీ సెకండ్ టర్మ్. గుడ్ ఫిట్ అవ్వడం. ఓన్లీ సెకండ్ టర్మ్ చూసుకుంటే దాంట్లో యాక్చువల్ వై వాల్యూస్ లేవు, యాక్చువల్ ఎక్స్ వాల్యూస్ లేవు, అసలు దాని డేటా సెట్ తోనే పనిచేయదు ఆ సెకండ్ టర్మ్. అది ఓన్లీ వెయిట్స్ కి సంబంధించిన టర్మ్ నేను రాసింది. Yes, ఎస్ sir. సార్. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఫంక్షన్ లో ఫస్ట్ టర్మే లేదు, ఓన్లీ సెకండ్ టర్మే ఉంది. అప్పుడు వెయిట్స్ ఎటు అటెండ్ అవుతాయి? 1000 ఇటరేషన్స్ చేస్తూ ఉంటే కూడా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది సార్ అవి. ఇంక్రీజ్ అవుతుంటే లాస్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటది కదా. ఎస్ సార్. మరి మనకు లాస్ తక్కువ అవ్వాలి అంటే వెయిట్స్ ఎట్టుకోవాలి, డిక్రీజ్ అవుతూ ఉండాలి. వెయిట్స్ జీరో దాకా పోతూ ఉండాలి, ఎందుకంటే వెయిట్స్ జీరోకి వెళ్తేనే ఈ సెకండ్ టర్మ్ అనేది లాస్ జీరో అవుతుంది. ఓన్లీ సెకండ్ టర్మ్ చేసుకుంటే మీకు అర్థమైంది ఏమవుతుంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఆ సెకండ్ టర్మ్ అనేది y ఈక్వల్స్ x స్క్వేర్ ఫంక్షన్ లాగానే ఉంది. ఆ ఒకవేళ 1 అయితే ఫంక్షన్ ఈ ఫంక్షన్ ఒకటే కదా ఒక రకంగా. ఎస్ సార్. ఇప్పుడు y ఈక్వల్స్ x స్క్వేర్ ఫంక్షన్ కి నేను ఇట్లా కర్వ్ పెట్టా. ఇప్పుడు నేను x అనేది ఏదో ఒక పాయింట్ దగ్గర తీసుకుంటా కూడా అది ఎటు దిక్కుపోవడానికి ట్రై చేస్తూ ఉంటది, x ని డిక్రీజ్ చేస్తూ ఉంటది. ఒకవేళ ఇటు సైడ్ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ అక్కడ కూడా డిక్రీజ్ సార్. ఇంక్రీజ్ చేస్తూ ఉంటది x వాల్యూని, అంతే కదా. ఇటు నుంచి ఇటు పోతుంది అంటే ఇది ఏ డైరెక్షన్, ఇటు నుంచి ఇటు అంటే ఈ డైరెక్షన్. లెఫ్ట్ సైడ్ ఇంక్రీజ్, రైట్ సైడ్ ఇంక్రీజ్ చేసిన అది ఎటు రీచ్ అవడానికి ట్రై చేస్తుంది? జీరోకే సార్. జీరోకి. ఎందుకు? x ఈక్వల్ 0 దగ్గర ఫంక్షన్ లో అతి తక్కువ మినిమం వాల్యూ ఉంటుంది. x ఈక్వల్ 0 అప్పుడు నీకు ఏ వాల్యూ కన్నా ఎక్కువ వాల్యూ ఉంటుంది పైకి? నో సార్. ఫంక్షన్ అటెండ్ అయ్యేది ఎక్కడ? 0 దగ్గర. అంతేనా త్రివేణి? ఓకే. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే 0 దగ్గర లోకల్ మినిమం అటెండ్ అవుతుంది. ఇప్పుడు దీని ఉద్దేశం ఏంటిది? మీరు ఏ ఎక్స్ తీసుకుంటే నెగిటివ్ అయినా ఎక్స్ మాత్రం 0కి రీచ్ అవ్వడం. ఎస్ సార్. అలాగే ఎక్కడైనా పైన ఇది నాకు ఓన్లీ టర్మ్ అని చెప్తున్నా ఫంక్షన్ లో. ఫస్ట్ టర్మ్ వదిలిపెట్టండి, ఇది నా లాస్ అని చెప్తున్నాను నేను. ఇక్కడ ఈ ఫంక్షన్ మినిమం అటెండ్ అవ్వాలి అంటున్నాను. అప్పుడు వెయిట్స్ ఏ వాల్యూస్ ఉంటే నాకు మినిమం వాల్యూ వస్తుంది. జీరో ఉంటేనే అన్ని వెయిట్స్ 0 ఉంటేనే కదా. ఎస్ సార్. ఏ ఒక్క వెయిట్ 0 లేకపోయినా ఎంతో కొంత y వాల్యూ వస్తుంది కదా ఇక్కడ. హలో, ఇది క్లియర్ అనిత? ఎస్ సార్. ఈ ఫంక్షన్ లో wi ఫర్ ఎగ్జాంపుల్ w0, w1, w2 ఈ సిగ్మాని తీసేస్తే, సమ్మేషన్ ని తీసేస్తే y ఏంటిది? లాంబ్డా ఇంటూ w0 స్క్వేర్ ప్లస్ w1 స్క్వేర్ ప్లస్ y మినిమం వాల్యూ ఎంత? 0 అవ్వాలంటున్నారు. 0 ఎప్పుడు అవుతుంది? 0 వెయిట్స్ 0 ఉన్నప్పుడు. w0 ఈక్వల్స్ టు w1 ఈక్వల్స్ టు w2 ఈక్వల్స్ టు 0 ఉన్నప్పుడు.
Yes, sir. కాబట్టి మీరు ఇనిషియల్ వాల్యూస్ W0, W1, W2 సేమ్ 1 lakh తీసుకున్నారు. మీరు ఒక 1 lakh ఇటరేషన్స్ కూడా చేస్తారు. మీ టార్గెట్ ఈ లాస్ అనేది మినిమం అటెండ్ అవ్వడం. అప్పుడు W0, W1, W2 ఎటు రీచ్ అయితే 0. 0కి రీచ్ అయితే, ఎందుకు 0 దగ్గర నుంచి లోకల్ మినిమం అటెండ్ అవుతుంది కాబట్టి. ఇది క్లియర్? Yes, sir. ఇప్పుడు మళ్ళీ మనం ఒరిజినల్ లాస్ ఫంక్షన్ గా చేద్దాం. అయితే లాస్ ఫంక్షన్ అనేది కాంబినేషన్ ఆఫ్ 2 లాస్ ఫంక్షన్స్. ఒకటి ఏంటిది, ఫస్ట్ ఇది ఒరిజినల్ లాస్ ఫంక్షన్, రెండోది ఏంటిది సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ మోడల్ పారామీటర్స్. అవునా? Yes, sir. ఫస్ట్ ఫంక్షన్ యొక్క ఇంటెన్షన్ ఏంటిది, వెయిట్స్ నేమ్ చేయడానికి. ఫస్ట్ Minimum loss కనుక్కోవడం. మినిమం లాస్ రావడానికి వెయిట్స్ ని ఒక డైరెక్షన్ లోకి తీసుకెళ్తూ ఉంటది. Yes. ఆ వెయిట్స్ తీసుకెళ్లే డైరెక్షన్ అనేది 0కి దగ్గరగా నా దూరం, ఇవన్నీ మనకు సంబంధం లేదు కదా, అవన్నీ చెప్పగలుగుతాం. No, sir. సెకండ్ టర్మ్ యొక్క ఉద్దేశం ఏంటిది, ఓన్లీ సెకండ్ టర్మ్ యొక్క ఉద్దేశం Weights ని 0 చేయడం. వెయిట్స్ ని 0 దిక్కే తీసుకొని పోవడం. Yes, sir. అంటే ఇక్కడ రెండింటిని మనం కంబైన్ చేస్తున్నాం. అంటే ఒక పక్కకి ఏం చేస్తున్నట్టు, కర్వ్ను ఓవర్ ఫిట్ చేస్తున్నట్టు, పక్క పక్కకు వెయిట్స్ కూడా ఎక్కువ అటెండ్ అవ్వకుండా 0కి దగ్గరగా ఉండేలాగా Yes. టర్మ్ ని కూడా యాడ్ చేస్తాను. ఈ రెండు ఇన్వాల్వ్ అయితే కదా ఇప్పుడు వెయిట్స్ ని నేను ట్యూన్ చేసే ప్రాసెస్ లో. Yes, sir. వెయిట్ ని ట్యూన్ చేసే ఫార్ములా ఏంటి చెప్పండి. వెయిట్స్ ని ట్యూన్ చేసే ఫార్ములా W1 ఈక్వల్స్ టు W0 మైనస్ ఆల్ఫా. ఈ ఫార్ములా గుర్తుంది? Yes, sir. Yes, sir. చెప్పండి. Dou L by Dou L by Dou Dou W. Dou W. W, sir. W. W not W1. W2 అవన్నీ. Yes, sir. ఇప్పుడు నేను W0 ని చేస్తున్నా కాబట్టి 1 పెడుతున్నా, ఇక్కడ 0 పెడుతున్నాను. Okay. ఇప్పుడు నా క్వశ్చన్ చూడండి, ఇక్కడ మైనస్ ఆల్ఫా ఇంటూ డో ఎల్ బై డో W0 అని ఉంది కదా, ఇక్కడ ఎల్ అంటే ఓన్లీ ఫస్ట్ టర్మ్ వస్తుందా? Yes, sir. Only one term వస్తుంది. ఇప్పుడు నేను ఒరిజినల్ లాస్ ఫంక్షన్ వాడట్లేదు, ఇక్కడ న్యూ లాస్ ఫంక్షన్ వాడుతున్నాను. Yes, sir. ఇప్పుడు న్యూ లాస్ ఫంక్షన్ వాడుతున్నప్పుడు మనకి 2 టర్మ్స్ వస్తాయి కదా. 2 terms. Yes, sir. వస్తాయి, sir. సో అప్పుడు ఏమవుతుంది, మైనస్ ఆల్ఫా ఇంటూ టర్మ్ 1 ఉంటుంది, టర్మ్ 2 ఉంటుంది. Yes, ఈ sir. టర్మ్ 1 చేయబట్టి W0 లో ఎలాంటి చేంజ్ తీసుకొస్తుంది టర్మ్ 1 అంటే గుడ్ ఫిట్ అవ్వడానికి. Yes. ఈ టర్మ్ 2 ఏం చేస్తుంది, ఎట్లాంటి వాల్యూని యాడ్ చేస్తుంది W0 కంటే, వాల్యూ హయ్యర్ గా పోకుండా తక్కువ వెళ్ళేటట్టు. ఫర్ ఎగ్జాంపుల్ టర్మ్ 1 వచ్చేసి నెగిటివ్ ఉంది అనుకుందాం. ఆ నెగిటివ్ పాజిటివ్ అయిపోయి పాజిటివ్ యాడ్ చేస్తేనే కర్వ్ ఫిట్ అవుతుంది అని అనుకుందాం. ఓకే, Yes, sir. టర్మ్ 2 అనేది నెగిటివ్ ఉంటుందా పాజిటివ్ ఉంటుందా తెలుస్తుంది మీకు? టర్మ్ 2 పాజిటివ్ ఉంటుంది, సార్. ఎట్లా చెప్తుంది? డిఫరెన్షియేట్ చేస్తే ఏమైతుంది, డోఎల్ బై డో W0 లాంబ్డా W1 స్క్వేర్ అంటే 2 లాంబ్డా W0 అవుతుంది. Yes, sir. టర్మ్ 2 లాంబ్డా W0 అనేది లాంబ్డా పాజిటివ్ యాటమిక్ లాగా తెలుసు. Yes, sir. ఇక్కడ ఆల్ఫా పాజిటివ్ అని కూడా తెలుసు, కానీ ఇక్కడ నెగిటివ్ సైన్ ఉంది. ఇప్పుడు టర్మ్ పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా అంటే ఎలా తెలుస్తుంది మీకు?
W0 పాజిటివ్ అయితే టర్మ్ పాజిటివ్ ఉంటుంది, W0 నెగిటివ్ అయితే టర్మ్ నెగిటివ్ ఉంటుంది. Yes, sir. అంతేనా నిఖిత? Yes. ఫర్ ఎగ్జాంపుల్ W0 పాజిటివ్ ఉంది, ఇప్పుడు ఈ టర్మ్ పాజిటివ్ అవుతుంది, అప్పుడు W0 నుంచి మనం నెగిటివ్ చేస్తున్నట్టే కదా సంథింగ్. Yes. Yes, sir. అంటే ఏం చేస్తున్నట్టు పాజిటివ్ సైడ్ ఉన్న W0 ని మనం 0 వైపు పుష్ చేస్తున్నట్టేనా? Yes, sir. ఫర్ ఎగ్జాంపుల్ W0 అనేది నెగిటివ్ ఉంది అనుకుందాం, అప్పుడు టర్మ్ ఏమైతుంది? నెగిటివ్. అవును. ఎస్ సార్. ఎస్ సార్, నెగిటివ్ అవుతుంది. నెగిటివ్ పాజిటివ్ అయిపోయినప్పుడు ఏమవుతుంది? ఈ W0 కి సమ్ పాజిటివ్ వాల్యూ యాడ్ అవుతుంది కదా. ఎస్ సార్. అంటే W0 నెగిటివ్ ఉన్నప్పుడు సమ్ పాజిటివ్ యాడ్ అయ్యి 0 కి పుష్ చేస్తుంది. ఎస్ సార్. W0 పాజిటివ్ ఉన్నప్పుడు సమ్ నెగిటివ్ వాల్యూ యాడ్ అయ్యి కూడా అక్కడ కూడా 0 కి పుష్ చేస్తుంది. ఎస్ సార్. అంటే సెకండ్ టర్మ్ యొక్క ఉద్దేశం ఏముంటుంది? ప్రతిసారి W ఎస్ సార్. 0 కి పుష్ చేస్తుంది, అంతేనా? ఎస్ సార్. అఖిల, అనిత, ఇది క్లియర్? ఎస్ సార్. ఎస్ సార్. అర్థం కాలేదని చెప్తే అర్థమైంది సార్. అర్థమైంది సార్. అర్థమైంది సార్. సో ఇప్పుడు మన ఒరిజినల్ లాస్ ఫంక్షన్ ఏదైతే ఉంటుందో జస్ట్ 1/2m సిగ్మా ఈక్వల్స్ టు 1 to m yi మైనస్ yp, ఇది వెయిట్స్ అనేటి కంపల్సరీ ఎప్పుడు ఇంక్రీజ్ చేస్తుంది అని అనట్లేదు. ఫస్ట్ వెయిట్స్ ని కొన్ని వాల్యూస్ దగ్గరికి తీసుకెళ్తారు. ఎలా? గుడ్ ఫిట్ అయ్యేటట్టు. కానీ మనకి తెలియదు కదా ఈ డ్రెస్ కి గుడ్ ఫిట్ అవుతుంది, ఇక్కడ ఆపేయాలి. మనం ఏం చేస్తాం? ఆశతోటి ఇంకొన్ని ఇటరేషన్స్ చేసుకుంటూ పోతాం. అప్పుడు ఏమైతుంది అంటే ఈ పారామీటర్స్ ఉన్నాయి W0, W1, W2, ఇది ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ చేస్తాయి. అంటే దాని అర్థం ముందు వరకు ఇంక్రీజ్ అవ్వలేదని కాదు, ముందు వరకు డిక్రీజ్ అవ్వచ్చు, ఇంక్రీజ్ అవ్వచ్చు, కానీ ఒక సెట్ ఆఫ్ పారామీటర్స్ అయితే రీచ్ అవుతుంది గుడ్ ఫిట్ అయ్యే దగ్గరికి. గుడ్ ఫిట్ వరకు రీచ్ అయ్యే ముందు ఆ వెయిట్స్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. వన్స్ గుడ్ ఫిట్ అయ్యాక మనకి తెలియదు కదా ఇక్కడ గుడ్ ఫిట్ అవుతుంది అని, ఇంకొంచెం ఆశతోటి ఇంకొంచెం రిసోర్సెస్ తోటి ఏం చేస్తాం మనం? ఇంకింత ఇటరేషన్స్ చేద్దామని ముందుకెళ్తాం. ఆ వెళ్ళే ప్రాసెస్ లో ఏమైతుంది అంటే గుడ్ ఫిట్ నుంచి ఓవర్ ఫిట్ కి వెళ్ళిపోతాయి కర్వ్స్. అప్పుడు W0, W1, W2 అనేటి వాటి యొక్క మ్యాగ్నిట్యూడ్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటది. ఎందుకు? వాటి మ్యాగ్నిట్యూడ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి కదా ఓవర్ ఫిట్ అయ్యేది. ఈ రెండు ఒకటే. కర్వ్ ఓవర్ ఫిట్టింగ్ అవుతుందన్నా వాటి మ్యాగ్నిట్యూడ్స్ ఇంక్రీజ్ అవుతుందన్నా ఒకటే. సో మనకు కావాల్సింది ఏంటంటే ఒక పక్కకు గుడ్ ఫిట్ అవ్వాలి. దానికి కారణం ఏంటిది? ఇక్కడ ఉన్న లాస్ ఫంక్షన్. ఒక పక్కకు ఓవర్ ఫిట్ అవ్వద్దు అంటే ఏంటిది? W0, W1 వాల్యూస్ కూడా 0 కి దూరంగా ఉండదు. 0 కి దూరంగా ఉండడం అంటే ఏంటిది? ఎక్స్ట్రీమ్ పాజిటివ్ ఉన్న 0 కి చాలా దూరంగా ఉన్నట్టే, ఎక్స్ట్రీమ్ నెగిటివ్ ఉన్న 0 కి చాలా దూరంగా ఉన్నట్టే. అవును, అలా ఉండద్దు అనడానికి నేను ఎక్స్ట్రా టర్మ్ ఒకటి యాడ్ చేస్తున్నాను మళ్ళీ, అది రెగ్యులరైజేషన్ టర్మ్. అన్ని పారామీటర్స్ కి ఎందుకు? ఒక్క టర్మ్ యొక్క ఉద్దేశం ఏంటిది? WI ని 0 కి దగ్గరగా తీసుకొని రావడం. ఫస్ట్ టర్మ్ యొక్క ఉద్దేశం ఏంటిది? ఆ W0, W1, W2 గుడ్ ఫిట్ చేయడం. అంతేనా? మీరు ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళాలి కార్లు, మీరు 120 కిలోమీటర్ స్పీడ్ లో పోవచ్చు, 60లో కూడా పోవచ్చు. నా రిక్వైర్మెంట్ వచ్చేసి ఏంటంటే మీరు పోవడమే కాదు నాన్న, సేఫ్ గా పోవడం కూడా. సో ఒక పక్కకు మీరు పోతున్నట్టే 60కి స్పీడ్ లో పోతున్నప్పటికీ, బట్ స్పీడ్ తక్కువ ఉండడం వల్ల మీరు ఒక పక్కకు సేఫ్ గా రీచ్ అవుతున్నట్టే. సో 120 కిలోమీటర్ పవర్ ఏదైతే ఉందో అది లాస్ ఫంక్షన్ ఒరిజినల్ లాంటిది. ఇక్కడ ఎక్కడ రెగ్యులరైజేషన్ లేదు, స్పీడ్ లిమిట్ లేదు మీకు ఇంతే అని.
కానీ ఓకే. ఈ లాస్ ఫంక్షన్ ఉద్దేశం ఏంటిది? పాయింట్ ఏ నుంచి బికి రీచ్ అవ్వడమే కానీ గెటో కాదు కదా. ఎస్ సార్. సో లాస్ ఫంక్షన్ ఒరిజినల్ ఎలాంటిదంటే ఏ నుంచి బికి రీచ్ అవ్వడం అనేది మీ ఇంటెన్షన్. దానికోసం 120 కిలోమీటర్ స్పీడ్ లో పోతున్నాను పర్ అవర్. నేనేం చేస్తున్నా అంటే ఇదే లాస్ ఫంక్షన్ ఏదైతే ఉందో దీనికి నేను ఒక రెగ్యులరైజేషన్ యాడ్ చేస్తున్నా. ఈ కేసులో ఏంటంటే స్పీడ్ లిమిట్ పెడుతుంది. సో 60 కిలోమీటర్ పర్ అవర్ కి తగ్గింది స్పీడ్ లిమిట్ ఉండడం వల్ల. కానీ ఇంటెన్షన్ ఏంటిది? ఏ టు బికి కదా మూవ్ అయ్యేది. ఎస్ సార్. నేను జస్ట్ స్పీడ్ లిమిట్ పెట్టి మీకు కార్ ఇవ్వకపోతే ఎటెన్ పోతారు మీరు? అలా ఎక్కడ మీకు ఇక్కడ జస్ట్ రెగ్యులరైజేషన్ టర్మ్ పెట్టేసి అస్సలైన ఒరిజినల్ లాస్ తీసేస్తే దీనికి కనుక్కుంటారు వెయిట్స్ జస్ట్ జీరోకి మూవ్ అవడానికి. నో సో మనకి అర్థమవుతుంది ఫస్ట్ లాస్ ఫంక్షన్ ఎందుకు ఉండాలి ఫస్ట్ టర్మ్ కింద. మన టార్గెట్ వెయిట్స్ ని ఫిట్ చేయడానికి. ఎలా అయితే ఇక్కడ మన టార్గెట్ ఏ నుంచి బికి మూవ్ అవ్వడానికి. చెట్ల కార్ తీసేసి జస్ట్ మీకు స్పీడ్ లిమిట్ పెడితే సరిపోదు కదా. అలాగే ఇక్కడ సెకండ్ టర్మ్ జస్ట్ మీకు వెయిట్స్ రెగ్యులరైజేషన్ పెడితే సరిపోదు. ఫస్ట్ టర్మ్ లాస్ ఫంక్షన్ ఉండాలి. సో ఇప్పుడు వీటి ఇంటెన్షన్స్ మాట్లాడదాం మళ్ళీ. టర్మ్ 1, టర్మ్ 2. ఫస్ట్ టర్మ్ ఇదేదో న్యూ లాస్ ఫంక్షన్ కి. లాస్ ఫంక్షన్ ఫస్ట్ టర్మ్ వచ్చేసి లాస్ ఫంక్షన్ ఓల్డ్ అని రాస్తున్నాయి ఇక్కడ వితౌట్ రెగ్యులరైజేషన్. దీని ఇంటెన్షన్ ఏంటిది? W0, W1, W2 కనుక్కోవడం సో దట్ గుడ్ ఫిట్ అవ్వడం. అంతేగాని వీటికి జీరోకి రీచ్ అవ్వడం కాదు. సెకండ్ టర్మ్ ఏదైతే రాస్తున్నానో విచ్ ఇస్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ వెయిట్ స్క్వేర్స్. దీని ఉద్దేశం ఏంటిది? ఈ టర్మ్ కర్వ్ ఫిట్ గురించి ఆలోచించదు. డబ్ల్యూ అన్ని 0. W లో ఉన్న అన్నిటిని జీరోకి తీసుకెళ్ళడానికి మాత్రమే యూజ్ అవుతుంది. ఎస్ సార్. ఆల్ వెయిట్స్ టు జీరో. మరి ఇది యూజ్ చేసినప్పుడు ప్రతి మోడల్ జీరో దిక్కు వెళ్తాయి ఆ వెయిట్స్. నో సార్. ఎందుకు వెయిట్స్ జీరో దిక్కు పోకుండా కాపాడేది ఏంటిది మళ్ళీ? ఫస్ట్ టర్మ్. ఫస్ట్ అంతే కదా. ఎందుకు వెయిట్స్ అన్ని జీరోకి వెళ్తే కర్వ్ ఫిట్ కాదు. కర్వ్ ఫిట్ కాదు అంటే లాస్ ఎక్కడ పెరుగుతూ ఉంటది? ఫస్ట్ టర్మ్ కి పెరుగుతూ ఉంటది లాస్. సెకండ్ టర్మ్ కి ఎస్ సార్. తగ్గినప్పటికీ వెయిట్స్ జీరో ఉన్నందుకు సెకండ్ టర్మ్ లో మీకు లాస్ ఏమి ఉండదు. రైట్? ఎందుకు? సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ వెయిట్స్ అన్ని జీరో ఏమవుతుంది సెకండ్ టర్మ్ యొక్క లాస్? 0 అవుతుంది. సెకండ్ టర్మ్ యొక్క లాస్ జీరో కదా అని చెప్పేసి ఓవరాల్ జీరో అవుతుందా లాస్? నో సార్ అవ్వదు. అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ కర్వ్ పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి నాకు ఇవి. ఇది నేను లైన్ ఈక్వేషన్ పెడుతున్నా. వెయిట్స్ జీరో అంటే ఏంటి? వైపు జీరో లైన్ కదా. ఎస్ సార్. ఇదంతా లాస్ అయినా ఎస్ సార్. అలా ఇక్కడ అంత లాస్ పెరుగుతూ ఉంటది. సో ఇప్పుడు వెయిట్స్ ఎలా తయారైతాయి అంటే రెండింటిని దృష్టిలో పెట్టుకొని అవుతాయి. అంటే ఏంటిది? ఒక పక్కకు కర్వ్ ఫిట్ అవ్వడానికి వెళ్తాయి. అట్ ద సేమ్ టైం హయ్యర్ మ్యాగ్నిట్యూడ్స్ కూడా అటెండ్ అవ్వవు. పాయింట్ క్లియర్ అయ్యి ఎస్ సార్. ఇది ఎలా అంటే ఒక పక్కకు ఏ టు బికి మూవ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాయి. అట్లా అని చెప్పేసి స్పీడ్ లిమిట్ లేకుండా 120 km/h స్పీడ్ లో కాదు. ఓకే. ఓకే. సో ఇప్పుడు న్యూ లాస్ ఫంక్షన్ తో ఏమవుతుంది అంటే లోకల్ మినిమం అనేది A1, B1, C1 దగ్గర అచీవ్ అవుతుంది. A2, B2, C2 దగ్గర కాదు. ఎందుకు? ఇందాక లాస్ ఫంక్షన్ ఒరిజినల్ అంటే F1 అంటున్నాం కదా మనం. ఎస్ సార్. ఇక్కడ A1, B1, C1 పెడితే ఒక లాస్, A2, B2, C2 పెడితే ఒక లాస్. ఆ నెంబర్స్ చెప్పండి శాంపుల్ ఏమేమి ఉండొచ్చు ఒరిజినల్ లాస్ ఫంక్షన్ కి. A1 B1 C1 కి 100 200 A2, B2, C2 1 2 3 అలా 0 సార్. లాస్ ఒకటి చెప్పు. ఒక నెంబర్ చెప్పు నీకు ప్రాపర్. 1
1. సో ఇక్కడ ఏంటిది లాస్ అనేది తక్కువ కదా A2 B2 C2 కి. ఎస్ సార్. Yes, sir. ఈ రెండిట్లో వేటి మ్యాగ్నిట్యూడ్స్ హయ్యర్ A1 B1 C1 A2 B2 C2. A1 B1 C1 సార్. వేటి మ్యాగ్నిట్యూడ్స్ హయ్యర్. yes sir శాంపుల్ నెంబర్ చెప్పండి ఇక్కడ. ఇది లాస్ ఫంక్షన్ 1 కి సంబంధించి అంటే ఒరిజినల్ లాస్ కి సంబంధించి మీరు రాసుకోండి. A1 B1 C1 A2 B2 C2 వాల్యూస్ చెప్పండి. A1 B1 C1 కి మ్యాగ్నిట్యూడ్ హైగా ఉంటుంది సార్ 100 200 300. yes sir A2 B2 C2 1 2 3 ఇది కరెక్ట్ ఏనా నిఖిత చెప్పింది? నో సార్. చెప్పు త్రివేణి. సార్ A1 B1 C1 తక్కువ ఉంటాయి సార్ A2 B2 C2 కన్నా ఒరిజినల్ లాస్ ఫంక్షన్ కి. అవును. Yes. ఇప్పుడు హయ్యర్ మ్యాగ్నిట్యూడ్స్ ఉన్నాయంటే ఓవర్ ఫిట్టింగ్ కేనా నిఖిత? Yes, sir. yes sir లోవర్ మ్యాగ్నిట్యూడ్స్ ఉన్నాయంటే గుడ్ ఫిట్ అవును. yes sir ఓవర్ ఫిట్ అవుతుంది అంటే లాస్ తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా? ఓవర్ ఫిట్ అవుతున్న పాయింట్స్ కి ఫ్యూచర్ తక్కువ పాయింట్స్. తక్కువ ఉంటుంది ఇప్పుడు A2 B2 C2 కి తక్కువ ఉంటుంది అంటే వేటి మ్యాగ్నిట్యూడ్స్ ఎక్కువ ఉన్నట్టు? A1 B1 C1 A2 B2 C2 మ్యాగ్నిట్యూడ్స్ ఎక్కువ ఉంటాయి సార్. క్లియర్ ఆలోచిస్తుంది. ఒక ఫంక్షన్ ఓవర్ ఫిట్ అవుతుంది అంటే ఏంటిది? ఇవన్నీ పాయింట్స్ అయితే ఇట్లా ఒక కర్వ్ రాయడం. Yes. yes sir ఇది కర్వ్ ఈక్వేషన్ 2. గుడ్ ఫిట్ అంటే ఏంటిది? ప్రతి పాయింట్ మూవ్ అవ్వాలని కాదు, ఫ్యూచర్ పాయింట్స్ కూడా అనుకూలంగా ఉండడం. ఈక్వేషన్ 1. Yes, sir. ఈక్వేషన్ 1 వచ్చేసి గుడ్ ఫిట్ అంటున్నా, ఈక్వేషన్ 2 వచ్చేసి ఓవర్ ఫిట్ అంటున్నా. ఉన్న శాంపిల్స్ కి తక్కువ లాస్ అనేది గుడ్ ఫిట్ వల్ల అవుతుందా ఓవర్ ఫిట్ వల్ల అవుతుందా? తక్కువ లాస్. ఓవర్ ఫిట్ sir ఓవర్ ఫిట్ వల్ల తక్కువ లాస్, గుడ్ ఫిట్ వల్ల ఎక్కువ లాస్. ఏది ఎగ్జిస్టింగ్ పాయింట్స్ కి. yes sir ఫ్యూచర్ పాయింట్స్ కి గుడ్ ఫిట్ వల్ల తక్కువ లాస్ వస్తుంది ఓవర్ ఫిట్ వల్ల ఎక్కువ లాస్. yes sir ఇప్పుడు పారామీటర్స్ వచ్చేసరికి y ఈక్వల్స్ టు x, y ఈక్వల్స్ టు 100x అని ఉంది. ఫ్యూచర్ పాయింట్స్ కి చిన్న చేంజ్ ఇన్ x, ఎక్కువ చేంజ్ ఇన్ y ఉంటే ఓవర్ ఫిట్. Yes, sir. yes దీంట్లో ఏ ఈక్వేషన్ వల్ల ఎక్కువ ఓవర్ ఫిట్ అవుతున్నట్టు? Y equals to 100x వల్ల. నిఖిత y equals to 100x sir ఎందుకు చిన్న చేంజ్ ఇన్ x కూడా ఎక్కువ చేంజ్ ఇన్ y? yes sir అంటే మ్యాగ్నిట్యూడ్స్ ఎక్కువ ఉంటే ఎక్కువ ఓవర్ ఫిట్ అవుతున్నట్టు. yes sir అప్పుడు ఈక్వేషన్ 1 మ్యాగ్నిట్యూడ్ A1 B1 C1, ఈక్వేషన్ 2 A2 B2 C2 అయితే 2 ఈక్వేషన్ వచ్చేసి ఓవర్ ఫిట్ అంటున్నా అంటే A1 B1 C1 ఏమై ఉండొచ్చు, A2 B2 C2 ఏమై ఉండొచ్చు? A1 B1 C1 ఎక్కువ అయిండొచ్చు సార్ A2 B2 C2 మళ్ళీ అటు వెళ్తుంది. నో సార్ A1 B1 C1 తక్కువ ఉంటుంది సార్ A2 B2 C2 ఎక్కువ ఉంటుంది సార్ ఎందుకు? స్మాల్ చేంజెస్ ఇన్ x y స్మాల్ చేంజెస్ ఇన్ x సార్ స్మాల్ చేంజెస్ ఇన్ x రిజల్ట్స్ టు స్మాల్ చేంజెస్ ఇన్ y. yes sir దేనికి? గుడ్ ఫిట్ కి. yes sir వాట్ అబౌట్ ఓవర్ ఫిట్? Sir, that is overfit ki sir. Small change in x ki big change in y actually overfit curve ki sir. ఓవర్ ఫిట్ కర్వ్ కి. ఇప్పుడు నిఖిత క్వశ్చన్స్. సో మ్యాగ్నిట్యూడ్స్ చిన్నగా ఉంటే ఎక్కువ చేంజ్ ఇన్ y, ఎక్కువ ఉంటే ఎక్కువ చేంజ్ ఇన్ y వస్తుందా? సార్ అది మ్యాగ్నిట్యూడ్ చిన్న చేంజ్ ఇన్ x ఉంటే పెద్ద చేంజ్ ఇన్ y వస్తుంది సార్ మ్యాగ్నిట్యూడ్ చిన్నగా ఉంటే చిన్న చేంజ్ ఇన్ x, చిన్న చేంజ్ ఇన్ y, పెద్ద చేంజ్ ఇన్ చిన్న చేంజ్ ఇన్ x చిన్న చేంజ్ ఇన్ y సార్
అది ఎప్పుడు పాసిబుల్? మ్యాగ్నిట్యూడ్ చిన్నగా ఉంటేనే పెద్దగా ఉంటుంది. చిన్నవి సార్, చిన్నగా ఉంటాయి. చిన్నగా ఉన్నప్పుడు. ఒకవేళ మ్యాగ్నిట్యూడ్స్ Yes. హైయర్ ఉంటే స్మాల్ చేంజ్ ఇన్ ఎక్స్, బిగ్ చేంజ్ ఇన్ వై సార్. ఓకే. ఇప్పుడు దీంట్లో ఏది ఓవర్ ఫిట్టింగ్? ఓవర్ ఫిట్. చిన్న చేంజ్ ఎక్స్ కి ఎక్కువ చేంజ్ వై ఉంటేనే కదా ఓవర్ ఫిట్ అంటున్నాం మనం. చిన్న చేంజ్ ఇన్ ఎక్స్ అంటే ఏంటిది? ఫీచర్స్ లో తక్కువ చేంజెస్ ఉండడం. మీకు 2 రోస్ ఉన్నాయి. ఒక రోలో x1 x2 వాల్యూస్ ఇవి అని చెప్పారు. ఇంకో రోలో x1 x2 వాల్యూస్ ఇవి అని చెప్పారు. y10 వచ్చింది, y20 వచ్చింది అంటే ఇది పర్లేదు. కానీ ఎక్స్పెక్ట్ చిన్న చేంజెస్ కి కూడా వైలో ఇక్కడ 2000 వచ్చింది అనుకో, ఇది కరెక్ట్ గా ట్రైన్ అయినట్టే మోడల్. అంతేనా? ఇప్పుడు ఒక ఫ్లాట్ ఉంది 1200 స్క్వేర్ ఫీట్, దాన్ని కొనుక్కోవడానికి ఒక 25 లక్షలు అవుతున్నాయి అంటున్నాను. ఇంకో ఫ్లాట్ ఉంది 1300 స్క్వేర్ ఫీట్, అది కొనుక్కోవడానికి ఒక 27 లక్షలు ఎంత అవుతుంది అన్న. ఇక్కడ 27 బదులు నేను 1,27 లక్షలు అవుతుంది అంటే మీకు ఎలా ఉంటుంది? ఒక 100 స్క్వేర్ ఫీట్ పెరిగినందుకు. అంటే చిన్న చేంజ్ ఇన్ ఎక్స్ ఉంటే హెవీ చేంజ్ ఇన్ వై ఉంటుందంటే మోడల్ కరెక్ట్ గా ట్రైన్ అవ్వనట్టే కదా. అవునా? సో మన టార్గెట్ ఏంటిది? చిన్న చేంజ్ ఇన్ ఎక్స్ కి చిన్న చేంజ్ ఇన్ వై లాగానే మోడల్స్ అనేవి ట్యూన్ అవ్వాలి అని. అది ఎప్పుడు పాసిబుల్? పారామీటర్స్ లార్జ్ ఉంటే పాసిబుల్, పారామీటర్స్ స్మాల్ ఉంటే పాసిబుల్. మంచి కర్వ్ రావాలి అంటే స్మాల్ ఉంటేనే సార్. ఇది క్లియరా? స్మాల్ ఉంటేనే పాసిబుల్ అని. సో గుడ్ ఫిట్ కి స్మాల్ పారామీటర్స్, ఓవర్ ఫిట్ కి లార్జ్ పారామీటర్స్ అంటే ఇప్పుడు నువ్వు క్లారిటీ ఉందా? ఎందుకు చెప్పనీకి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. ఎందుకు ఆర్ ఎక్స్ప్లెయిన్ చేయి, నీకు అర్థమైంది. అదే సార్, పారామీటర్స్ లో చిన్న వాల్యూ తీసుకుంటే చిన్న డిఫరెన్స్ ఇన్ వై ఉంటుంది సార్. పారామీటర్ లో పెద్ద వాల్యూ ఎక్స్ తీసుకుంటే పెద్ద డిఫరెన్స్ ఇన్ వై ఉంటుంది సార్. అట్లా ఉండకూడదు. y ఈక్వల్స్ టు ఎక్స్ అనేది ఒక ఫంక్షన్. ఇక్కడ పారామీటర్ వాల్యూ ఎంత? W1 అనొచ్చా? y ఈక్వల్స్ టు 100x, పారామీటర్ వాల్యూ 100 అనొచ్చా? x1 ఈక్వల్స్ టు 1, x2 ఈక్వల్స్ టు 2 సబ్స్టిట్యూట్ చేయండి. y1 y2 ఏమొస్తుంది? x1 1, x2 2 సబ్స్టిట్యూట్ చేయండి. 1 2. వాటి డిఫరెన్సెస్ కనుక్కోండి. x2 మైనస్ x1, 2 మైనస్ 1 అవునా? 1. ఇక్కడ వైకి 100 వస్తుంది సార్. 200 మైనస్ 100 అంటే 100. x1 x2 బోత్ కేసెస్ లో 1 2 1 2. కేస్ 1 కేస్ 2. కేస్ 1 ఏంటిది? y ఈక్వల్స్ టు x, కేస్ 2 వచ్చేసి y ఈక్వల్స్ టు 100x. చేంజ్ ఇన్ x అంతా రెండు ఈక్వేషన్స్ కి 1. y వచ్చేసరికి ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ 100 వచ్చింది. చేంజ్ ఇన్ y ఎంత ఫస్ట్ దానికి? 1. చేంజ్ ఇన్ y ఎంత సెకండ్ దానికి? 100. ఫస్ట్ ఈక్వేషన్ కి చేంజ్ x ఎంత? 1. సెకండ్ ఈక్వేషన్ చేంజ్ x ఎంత? 1. చిన్న చేంజ్ ఇన్ x కి హెవీ చేంజ్ ఇన్ y ఎప్పుడు అవుతుంది? వాటి యొక్క మోడల్ పారామీటర్ హెవీగా ఉన్నప్పుడే కదా. దీంట్లో ఏది బెటర్ మోడల్ మరి? రెండిట్లో y ఈక్వల్స్ టు x. ఇప్పుడు నీకు క్లారిటీ వచ్చిందా? గుడ్ ఫిట్ అంటే ఎందుకు పారామీటర్స్ చిన్నగా ఉండాలి, ఓవర్ ఫిట్ అంటే పెద్దగా ఎందుకు ఉండాలి అని.
ఎస్ సార్. నిఖిత ఎస్ సార్. ఇది క్లియర్ గా ఉంటే నేను వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఇది మళ్ళీ రిపీట్ చేస్తాను రేపు, కానీ అట్లీస్ట్ ఈ స్టెప్ దాకా క్లియర్ మీరు గుడ్ ఫిట్ కి ఎందుకు Yes, ఎస్ సార్. గుడ్ ఫిట్ కి ఎందుకు పెద్దగా ఉంటుంది రేపు నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందాక డిస్కస్ చేసుకుంది. ఈ లోపు నిఖిత డౌట్స్ sir. ఉన్నా ఎవరైనా ఫ్రెండ్స్ ని అడగానే క్లియర్ చేసేసుకో. ఇది ఓకే ఇంపార్టెంట్. సార్. గుడ్ ఫిట్ కి పారామీటర్స్ చిన్నగా ఉంటాయి, ఓవర్ ఫిట్ కి పారామీటర్స్ హెవీగా లార్జ్ మ్యాగ్నిట్యూడ్స్ ఉంటాయి. ఆ లార్జ్ Okay. మ్యాగ్నిట్యూడ్స్ ని జీరో దిక్కు తీసుకొని రావడానికి మనం ఈ రెగ్యులరైజేషన్ టర్మ్ ని యాడ్ చేస్తున్నాం. ఎందుకు రెగ్యులరైజేషన్ టర్మ్ యొక్క ఇంటెన్షన్ ఏంటిది? వేర్స్ ని జీరో దిక్కు ఇటరేట్ చేయడం, తీసుకెళ్ళడం. కాబట్టి ఇక్కడ నేను అటెండెన్స్ తీసుకుంటాను. ఓకే సార్. ఒక టెస్ట్ రిసీవ్ ఇప్పుడు పంపించాలి గ్రీన్ కెన్ పంపిస్తే అంకిత Present, sir. అర్షియా అర్షియా అనిత ప్రెసెంట్ సార్. ఇందు ఇందు నిఖిత ప్రజెంట్ శిరీష ఎస్ సార్. మాధవి Present, sir. సౌజన్య సౌజన్య త్రివేణి ప్రెసెంట్ సార్. ఎస్ అఖిల ప్రెజెంట్ సార్. అనుష ఎస్ సార్. ఉప్పర్ అఖిల ప్రెసెంట్ సార్. నజియా ప్రెజెంట్ సార్. గౌతమి గౌతమి Absent. సృష్టి హర్షిత ఎస్ సార్. ప్రభు తేజస్ Yes, sir. మెరుగు శైలజ Present, sir. శిరీష మాలిరెడ్డి శిరీష మాలిరెడ్డి వెంకటలక్ష్మి Absent. దుర్తి మౌనిక Present, sir. పానుగంటి దుర్గ Present, sir. పల్ల మాధవి పల్ల మాధవి యాబ్సెంట్. జోగేశ్వరరావు ప్రజెంట్ సార్. దుర్గప్రసాద్ గింజల దుర్గప్రసాద్ గింజల Absent. సత్య యాదన Absent. హేమ ప్రెసెంట్ సార్. శ్యామలాకిరెడ్డి శ్యామల అక్కిరెడ్డి ప్రెసెంట్ సార్. ప్రియా బొలిశెట్టి
Present, sir. సుధా పోతుల, సుధా పోతుల, ఆకాష్ దాసరి, Present, sir. షోయా బాషా, Present, sir. జకీర్ హుసేన్, జకీర్ హుసేన్, కర్మల వెంకట్, Present, sir. లోకేష్ రెడ్డి, అబ్సెంట్. మౌలా అలీ, Present, sir. పగడిపల్లి అమృత, Present, sir. సావిత్రి, Present, sir. షేక్ ఆలియా, Present, sir. శ్రీకాంత్, హలో శ్రీకాంత్, శ్రీకాంత్, వెంకట నారాయణ భార్గవ్, గాలివేడు ఆతఫ్, గాలివేడు ఆతఫ్, అల్తాఫ్ అలీ, వెంకట్ నారాయణ భార్గవ్, అబ్సెంట్. విజయ్ కింగ్, Present, sir. అటెండెన్స్ ఇచ్చిన వాళ్ళు ప్లీజ్ లీవ్. సఫియా నాస్, Present, sir. ఎం సాంబశివ, అబ్సెంట్. Sir, చల్ల హర్షిత, Chella Arshita, present, sir. సత్య యాదవ్ అబ్సెంట్ అమ్మాయి వాళ్ళు. చల్ల హర్షిత ప్రెసెంట్, Sir, present, sir. Present, sir. షేక్ అర్ఫానా అంజుమ్, Present, sir. Baba absent. సత్య యాదవ్ అబ్సెంట్ అమ్మాయి వాళ్ళు, రెస్పాన్స్ చేయలేదు. సాయి రూపాసి, Hello. అటెండెన్స్ ఇది చెప్పేసి ఆల్రెడీ 5 నిమిషాలు అయిపోయింది. సాయి రూపాసి, అబ్సెంట్. రాఘవ యాదవ్, Present, sir. కేవర కిరణ్ కుమార్, Present, sir. షేక్ తబ్రేజ్, Sir, present, sir. హరీష్ కుమార్, అటెండెన్స్ ఇచ్చిన వాళ్ళు ప్లీజ్ లీవ్. హరీష్ కుమార్, అబ్సెంట్. తంబూరి గిరి, Present, sir. పఠాన్ ఇర్ఫాన్ ఖాన్, Sir, present, sir. Present, sir. కుసుమ మల్లెల, Present, sir. ఉమా మహేశ్వరి, Present, sir. షేక్ అన్సార్. Present, sir. ఏ కాలేజ్ నువ్వు? Sir, SMJ, sir. షేక్ సబీహా, Present, sir. షేక్ తానియా, Present, sir. షేక్ సానియా. Present, sir. ఓకే.
అటెండెన్స్ అయిపోయిన వాళ్ళు ప్లీజ్ లీవ్. శ్రీకాంత్ వాళ్ళకి అటెండెన్స్ లేదు క్లాస్ లేటర్ జాయిన్ అయినందుకు. సార్ ఎగ్జామ్ పోయింది సార్, నేను అందుకే లేట్ అయింది. ఓకే, అదే ఎగ్జామ్కే పో, అందుకే అటెండెన్స్ లేదు అంటుంది. ఈ సానియా ఎవరు? అటెండెన్స్ చేశాను మీకు ఆల్రెడీ. సానియా, సాబియా, సానియా. హలో, ఓకే.